ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జిల్లాలోని రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో రైతులకు సాగునీరు అందించాలని, అంతేకాకుండా విత్తనాలు, ఎరువులు రాయితీ తెచ్చి రైతులు అందజేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పోలవరం కాలువ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. కౌలు రైతులకు 2 లక్షల రూపాయల రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో నూతన ప్రభుత్వం రైతులకు, కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంలో రైతులకు సంబంధించి పంట భూములకి సాగునీరు తక్షణం అందించాలని, అలాగే ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతులకు సంబంధించిన విత్తనాలు కానీ ఎరువులు కానీ కూడా సబ్సిడీ ధరల మీద అందించాలని, గత పంట రుణాలని పూర్తిగా రద్దు చేసి కొత్తగా వ్యవసాయానికి 2 లక్షలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో నీటి ప్రాజెక్టులు ఆ సత్వర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టులు నిర్మాణ సందర్భంగా ఎవరైతే త్యాగాలు చేశారో నిర్వాసితులు, వాళ్ళకు సంబంధించిన నిర్వాసితుల సమస్యల్ని R&R ప్యాకేజీ ఖచ్చితంగా అమలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 75 నుండి 80% మంది వ్యవసాయం కౌలు రైతులు చేస్తున్నారు. కౌలు రైతులకు సంబంధించి అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళు కూడా పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి రైతాంగంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రైతాంగం చేపట్టిన ఈ కార్యక్రమం రానున్న కాలంలో మరింత తీవ్రస్థాయిలో తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వంతో రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని, అలాగే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయడానికి చేతుల్లోని మోడీ ప్రభుత్వం స్వామినాథన్ గారికి మన పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవంగా అవార్డు ఇవ్వడానికి మేమందరూ స్వాగతిస్తున్నాం. అటువంటి స్వామినాథన్ సిఫార్సిన కమిటీని అమలు చేసి రైతులకి ఏవైతే పంటకి సంబంధించిన వ్యవసాయానికి పెట్టుబడి పెడతారో పెట్టుబడికి 50% అదనంగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నమస్కారం. డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారానికి, తాగునీటి సమస్యల పరిష్కారానికి అన్ని MRO కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. మనకి సంబంధించి మన జిల్లాలోనే పోలవరం ప్రాజెక్టు ఉంది. ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి, బాగా ఉపయోగపడద్దు అన్ని జిల్లాలకి సంబంధించి. అందుకోసం ఈ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్వరం పోలవరం ప్రాజెక్టుని నిర్మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం రైతు సంఘంగా. దాంతో పాటు నిర్వాసితుల సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఏజెన్సీలో పెదవాగు ప్రాజెక్టు ఉంది. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రాజెక్ట్ ఏమో తెలంగాణకు పోయింది. కాలువలో నీటు మొత్తం అంతా, సాగు భూమి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయింది. అంటే దగ్గరగా ఒక 15 నుంచి 16 వేల ఎకరాలకి సాగునీరు అందించే పెదవాగు ప్రాజెక్టు మూలబడింది. దానికి సాగు భూమి తెలంగాణలో లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదు. అక్కడ ఎక్కువ మంది గిరిజన రైతులు ఉన్నారు. ఇవాళ మేము కోరేది ఏమంటే కొత్త ప్రభుత్వం కొంత సొమ్ము కేటాయించి అక్కడ పూడికి తీయడం, అలాగే ప్రాజెక్టు నిర్వహణ కార్యక్రమాన్ని మంచిగా చూడటం, అలాగే కాలువలకు సంబంధించి పూడికి తీసి అన్ని భూములకి నీరెళ్ళేటట్టు చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ చింతలపూడి నుంచి మొదలుపెట్టి NTR జిల్లా దాకా 5 నియోజకవర్గాల రైతాంగానికి సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఉంది.